యెహోషువ 7వ అధ్యాయం. దూతలను దాచిపెట్టి ఉండెను గనుక యెహోషువ 7వ అధ్యాయం. శపితమైన దాని విషయములో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రములో జెరహు మునిమనుమడు జబ్ది మనుమడును కర్మీ కుమారుడునైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనెను. కనుక యెహోవా ఇశ్రాయేలు మీద కోపించెను. యెహోషువ, మీరు వెళ్ళి దేశమునకు వేగు చూడుడు అని చెప్పి బేతేలు తూర్పు దిక్కున బెతావేను దగ్గరనున్న హాయి పురమునకు యెరికో నుండి వేగుల వారిని పంపగా, వారు వెళ్ళి హాయి పురమును వేగు చూచి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి, జనులందరినీ వెళ్ళనీయకుము. 2 మారులు 1000 మంది వెళ్ళి హాయిని పట్టుకొని వచ్చును. జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా, హాయి వారు కొద్దిగానున్నారు గదా అనిరి. కాబట్టి జనులలో ఇంచుమించు 3000 మంది అక్కడికి వెళ్ళిరి గాని వారు హాయి వారి ఎదుట నిలవలేకపోయిరి. అప్పుడు హాయి వారిలో 36 మనుషులను హతము చేసిరి. మరియు తమ గవిని యొద్ద నుండి షెబారీము వరకు వారిని తరిమి మోరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయెను. యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలీయుల పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసమునెదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు, అయ్యో ప్రభువా యెహోవా, మమ్మను నశింపజేయనట్లు అమోరీయుల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను ఈ యొర్దాను నీవెందుకు దాటించితివి? మేము యొర్దాను అవతల నివసించుట మేలు. ప్రభువా, కనికరించుము. ఇశ్రాయేలీయులు తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందున నేనేమి చెప్పగలను? కనానీయులను ఈ దేశ నివాసులందరూ విని మిమ్మను చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామమును గుర్చి నీవేమి చేయదు అని ప్రార్థింపగా, యెహోషువతో ఇట్లనెను, లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకొందువు? ఇశ్రాయేలీయులు పాపం చేసి ఉన్నారు. నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బుంకి తమ సామానులో దాచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు వారిని నిర్మూలన చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను. నీవు లేచి జనులను పరిశుద్ధపరచి వారితో ఈలాగూ చెప్పుము, రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయులారా, మీ మధ్య శాపగ్రస్తమైనదొకటి కలదు. మీరు దానిని మీ మధ్య నుండకుండా నిర్మూలనం చేయ వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేరు. ఉదయమున మీ గోత్రముల వరుసను బట్టి మీరు రప్పింపబడుదురు. అప్పుడు యెహోవా ఏ గోత్రమును సూచించునో అది వంశముల వరుస ప్రకారము దగ్గరకు రావలెను. యెహోవా సూచించు వంశము కుటుంబముల ప్రకారము దగ్గరకు రావలెను. యెహోవా సూచించు కుటుంబం పురుషుల వరుస ప్రకారము దగ్గరకు రావలెను. అప్పుడు శపితమైనది ఎవని యొద్ద దొరుకునో వానికి కలిగిన వారిని అందరినీ అగ్నిచేత కాల్చివేయవలెను. ఏలయనగా వాడు యెహోవా నిబంధనను మీరి ఇశ్రాయేలులో దుష్కారము చేసిన వాడు అనెను. కాబట్టి యెహోషువ ఉదయమున లేచి ఇశ్రాయేలీయుల వారి గోత్రముల వరుసను బట్టి దగ్గరకు రప్పించినప్పుడు యూదా గోత్రము పట్టుబడెను. యూదా వంశమును దగ్గరకు రప్పించినప్పుడు జరహీయుల వంశము పట్టుబడెను. జరహీయుల వంశమును పురుషుల వరుసను దగ్గరకు రప్పించినప్పుడు జబ్ది పట్టుబడెను. అతడును అతని ఇంటి పురుషుల వరుసను దగ్గరకు రప్పించినప్పుడు యూదా గోత్రంలోని జరహు ముని మనుమడు జబ్ది మనుమడు కర్మీ కుమారుడు అయిన ఆకాను పట్టుబడెను. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దానిని మరుగు చేయక నాకు తెలుపమని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పగా, ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పైవస్త్రమును 200 తొలమల వెండిని 50 తొలమల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటిని. అదిగో, నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని కింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను. అప్పుడు యెహోషువ దూతలను పంపగా వారు ఆ డేరా యొద్దకు పరిగెత్తి చూచినప్పుడు అది డేరాలో దాచబడి ఉండెను. ఆ వెండి దాని కింద నుండెను. కాబట్టి వారు డేరా మధ్య నుండి వాటిని తీసుకొని యెహోషువ యొద్దకును ఇశ్రాయేలు యొద్దకును తెచ్చి యెహోవా సన్నిధిని ఉంచిరి. తరువాత యెహోషువ ఇశ్రాయేలీయులందరూ జరహు కుమారుడైన ఆకానును ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆ కోరు లోయలోనికి తీసుకొని వచ్చిరి. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మను బాధపరిచితివి? నేడు యెహోవా నిన్ను బాధపరచుచును.
ఇజ్రాయేలీలందరూ వారిని రాళ్లతో చావగొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తరువాత అగ్నిచేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడినవాడై మల్లుకొనెను. అందుచేతను నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అని పేరు.